ఆయన చివరికి బతికింది ఎంతంటే 32 ఏళ్ళు అవును. వయసు, చాలా తక్కువ వయసులో. కానీ ఆయన చేయవలసింది చాలా చేసి ఆయన ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ దుర్మార్గం జరగబట్టి, అంటే ఆయన ఎక్కడెక్కడైతే ఇప్పుడు చేశారో అక్కడంతా కూడా ఇవాళ మొత్తం ఒక భక్తి భావం. కానీ సరే, ఇప్పుడు అసలు గాడ్సేకి గాంధీ గారికి ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది సార్? వీళ్ళకి ఆయనకి నెహ్రూ గారంటే ఒక అపరిమితమైన అభిమానం వల్ల ఏమైపోయింది, దేశానికి ఎలా నష్టం జరిగింది. దేశంలో అప్పుడున్నటువంటి 14 కాంగ్రెస్ కమిటీల్లో ఎవరైతే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడతారో వాళ్ళు ప్రధాని కావాలని ఒక తీర్మానం ఉంది. గాడ్సేని కేసు నేను విచారణ చేశాను. ఒకవేళ అతను చేసిన ఆర్గ్యుమెంట్ కనుక పబ్లిక్ అందరి ముందు కనుక పెట్టుంటే ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా గాడ్సేని నిర్దోషం తీర్పిచ్చేవారు. కానీ నాకున్నటువంటి పరిస్థితులను ఎలా చేయాల్సి వచ్చింది ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఇవాళ దేశానికి కానీ ఇవాళ దుర్గతికి పట్టడానికి ముఖ్య కారకుల్లో గాంధీ ప్రధానమైనటువంటి వ్యక్తి అండి. విభజన జరిగిపోయింది, భారతదేశం ఫామ్ అయింది, ఇదంతా జరిగిన తర్వాత అప్పటికి కూడా దేవాలయాల పైన దాడి ఆగలేదు అని చెప్పేసి విన్నాను నేను. చూడండి, గూగుల్లో కొట్టండి, ఆవిడ ఎలాంటి పనులు చేసిందో. చైల్డ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్, దాంట్లో ఇన్వాల్వ్ అయింది ఆవిడ భారతదేశానికి చేసినటువంటి ద్రోహి మదర్ తెరిసా. దాంట్లో నేనే వెనకాడినాను. నేను చెప్పాను కదా, నేను ఏ మాట మాట్లాడినా ఇవాళ మీకు నేను వెనకపోయేవాడిని కాదు. ఉన్నటువంటి ఆధారాలు నేను మీకు చూపిస్తాను. సరే, ఇప్పుడు మీరు చెప్తుంది ఇది బాగానే ఉంది, కాకపోతే అసలు మత చిచ్చు రేగిందే బ్రాహ్మణుల నుంచి అని చెప్పేసి చాలా మటుకు వింటుంటాం. కానీ ఆర్ఎస్ఎస్ భావజాలము ఎలా ఉంటుంది, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎలా కలుపుకోలుతనం తోటి ఎలా ఉంటుంది, వాటి భావజాలాలు ఏంటి? ఇప్పటిదాకా ఆర్ఎస్ఎస్ అని మాత్రమే చాలా మంది తెలుసు, ఇప్పుడున్న యంగ్స్టర్స్కి అందరికీ. దాని భావజాలం ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మిస్అండర్స్టాండ్. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మిస్అండర్స్టాండ్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ముందు మనకు జగద్గురు ఆదిశంకరాచార్యులు తీసుకున్నట్టయితే అప్పటికి మన అఖండ భారతం విడిపోకముందే, కానీ జగద్గురు ఆదిశంకరాచార్యులకు బాగా ముందే తెలుసా లేకుంటే ఏంటో తెలియదు, 4 పీఠాలని శృంగేరి, ఈ 4 పీఠాలు ఏవైతున్నాయో భారతదేశం బార్డర్లో మాత్రమే, కర్ణాటక అంటే ఇక్కడ మన సౌత్లో ఉంటుంది, ఈ 4 భారతదేశం మాత్రమే. బంగ్లాదేశ్లో పెట్టలేదు, పాకిస్తాన్లో పెట్టలేదు, ఇటు నేపాల్లో పెట్టలేదు, ఓన్లీ భారతదేశంలో మాత్రమే. ఆయన అప్పటికి 3 సార్లు చుట్టింది ఓన్లీ భారతదేశం వరకే, అక్కడ పరిసర ప్రాంతాలకు కూడా పోలేదు. ఆయనకు ముందే తెలుసా ఇదంతా? తెలిసి చేశారా లేకుంటే ఆయన ముందే ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అని చెప్పేసి అవగాహనతో చేశారా? అంటే ఈ చతురామనాయ పీఠాలు అంటే, అవును సార్, చతురామనాయ పీఠాలు మనకి దేశానికి 4 దిక్కులుగా కూడా ఆయన 4 స్తంభాల్లాగా. ఎందుకంటే అప్పుడు బౌద్ధం అనేటువంటి ఒక మతం మన దాంట్లోంచి పుట్టిన మతమే. వీళ్ళు ఒక నిష్క్రియాతత్వం వల్ల అనేకటువంటి నష్టం జరుగుతుందని ఆయన ఊహించారు. దాని గురించి అప్పుడు ఆయన మళ్ళా ప్రజల్లో సనాతన ధర్మం పట్ల, అలాగే కర్తవ్యం ఎప్పుడు కూడా మనం బలంగా ఉండకపోతే దేశం ఎన్ని ఇబ్బందులు పడిందో మనం చూసాం, మన చరిత్ర మనకి చెప్తుంది. అది ఆదిశంకరుల తర్వాత జరిగినటువంటి విషయం. దీన్ని ఆయన అప్పట్లోనే ముందు గ్రహించి, ఇప్పుడు మీకు దండయాత్ర అనేది తర్వాత ఏందంతా కూడా ఆదిశంకరుల తర్వాతే దండయాత్రలు తిరగటం కానీ, తర్వాత దేశం విడిపోవటం కానీ, బీజేపీ ఆఫ్ఘనిస్తాన్ విడిపోవటం కానీ, లేకపోతే నేపాల్ విడిపోవటం కానీ, ఇవన్నీ కూడా. అంటే నేపాల్ అనేది మన తెలుగు తక్కువతనం వల్ల మనలో కలకుండా పోయింది. కానీ అది ఇవాళ మనం చెప్పుకుంటే నెహ్రూ కొంచెం విజ్ఞత ప్రదర్శించుంటే నేపాల్ మనలో కలిసిపోయి ఉండేది. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేపాల్ రాజు ఆయన ప్రపోజ్ చేశారు, అయ్యా మేము కలుస్తామంటే ఈయన ఏదో ఒక గొప్పతనం ప్రదర్శించడానికి అన్నట్టుగా ఆయన ఆడంబరంగా పోయి నేపాల్ మనం కలుపుకోలే. అది పొరపాటు ఎవరిది? మనది పొరపాటు. అలాగే టిబెట్ని మనం వదిలిపెట్టుకున్నాం. ఇవాళ ఎంత పెద్ద సమస్య మనకి టిబెట్ అయింది. ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ మీకు. ఎందుకంటే ఇవాళ టిబెట్ కానీ చైనా టిబెట్ని ఆక్రమించుకోవడానికి మనం సహాయం చేసాం. సో ఈ రకమైనటువంటి తెలివి తక్కువ పనులు అంటే దూరదృష్టి లేకపోవడం వల్ల ఇవాళ మీకు మనం కూడా మాట్లాడుకున్నాం. ఏ పరిపాలకుడైనా సరే, నరేంద్ర మోడీ గారు అయినా సరే, జవహర్లాల్ నెహ్రూ అయినా సరే, ఇందిరాగాంధీ అయినా సరే, ఎవరైనా సరే పరిపాలనని ఖచ్చితంగా రాబోయే తరాలు రివ్యూ చేస్తాయి. ఎలా చేశారు, దీనివల్ల జరిగిన నష్టం ఏంటి, లాభం ఏంటని బేరీజ్ చేస్తాయి. ఉదాహరణకి నోట్ల రద్దు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ ప్రతి చర్యని కూడా బేరీజ్ వేసి తప్పని మనం చర్చించుకోవాలి. అప్పుడే చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకునే వాళ్ళు అవుతాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ
ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కానీ వీళ్ళు కానీ అసలు నెహ్రూ మాట ఎత్తడానికి కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మన నెహ్రూ ఆయన పరిపాలించే 5 సంవత్సరాలు ఆయన చేసిన చాలా మంచి పనులు కూడా ఉన్నాయి. మంచి పనులు మంచిగా చెప్పుకోవాలి, చెడ్డ పనులు చెడ్డగా చెప్పుకోవాలి. నేపాల్ మనలో కలవకపోవడానికి కారణం ప్రత్యేకించి జవహర్లాల్ నెహ్రూ. ఓకే. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అంటే మీరు చెప్పినట్టుగా నేను అంటే ఆ తర్వాత ఇలా విడిపోతాయని చెప్పి ఆయన అనుకుంటారని నేను అనుకుంటే ఆయన ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో పెట్టి ఉండేవాడు ఆయన. ఆ రోజు కనుక ఆయన నిజంగా మీరు చెప్పినట్టు కనుక ఆలోచన ఉంటే బాగుండేదేమో. ఇలా విడిపోయి ఉండేది కాదు, దేశం మొక్కలై ఉండేది కాదు. ఇప్పుడు ఈ బెంగాల్లో భాగం కానీ పంజాబ్లో భాగం కానీ మొక్కలై ఉండేది కాదు. కానీ విచిత్రం ఏంటంటే మనకి ఆ 4 చోట్ల కూడా ఆయన ఆ రోజున మీకు ఈ ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ లేదు, కానీ ఆయన మొత్తం దేశం అంతా కూడా చుట్టూ అంటే మామూలు విషయం కాదు. ఆయన చివరికి బతికింది ఎంతంటే 32 ఏళ్ళు. అవును, వయసు చాలా తక్కువ వయసులో. కానీ ఆయన చేయవలసింది చాలా చేసి అన్ని చోట్ల కూడా ఆ యొక్క చిత్రమణ నైపుణ్యాలను ఎస్టాబ్లిష్ చేసి అక్కడ వాళ్ళకి దానికి గురువులు నియమించి ఒక పరంపరని అలాగే తర్వాత తీసుకొచ్చి కంచిలో సరాం నైపేయడం అంటారు దాన్ని. ఆ కంచిలో పెట్టడం ఎస్టాబ్లిష్ చేసి ఈ రకమైనటువంటి వ్యవస్థను ఆయన చేసేయలేరు. ఆయన జీవిత కాలంలో అలాగే ఎన్ని భాష్యాలు రాశారండి, ఎన్ని గొప్ప విషయాలు చెప్పారు ఆయన. అంటే ఇలాంటి మహానుభావులు ఎప్పుడో కొంత సహస్రానికి ఒకళ్ళు పుడతారు కొద్దిమంది. అలాగా మన అదృష్టం, అది మన జాతి చేసుకున్నటువంటి అదృష్టం వల్ల పుట్టినటువంటి ఒక మహానుభావుడు, గొప్ప వ్యక్తి. అటువంటి ఆయన మనం వాళ్ళు తలుచుకోవడం అనేటువంటిది కూడా మన యొక్క అదృష్టం. జగద్గురుని తలుచుకోవడం. ఎందుకంటే ఒక దూరదృష్టితో ఆయన ఎప్పుడైతే ఈ రాజులు ఏ రకంగా అయితే వీళ్ళు తమ యొక్క కర్తవ్యాన్ని వదిలి, రాజు అనేటువంటి వాడి కర్తవ్యం దేశ రక్షణ వదిలేసేసి నేను భజనలు చేసుకుంటూ కూర్చుంటాను, నేను అహింస సిద్ధాంతం అంటే అది నడవదండి. మీకు ఎక్కడైనా సరే మీకు చాణక్యుడు చెప్తాడు, రాజు అనేటువంటి వాడు కఠోరంగా ఉండాలి, లేకపోతే దేశం దెబ్బతింటుంది. రాజుకి జాలి ఉంటే దేశం దెబ్బతింటుంది. ఎక్కడ జాలి చూపించాలి, ఎక్కడ కఠోరంగా ఉండాలన్నటువంటి ఆయన విజ్ఞత రాజుకు ఉండాలి. కానీ రాజులు ఏం చేశారు, ఈ సైన్యాన్ని వదిలేసి ఇవాళ మనం చూసాం, మొన్న మోడీ గారు మన నౌకాదళాన్ని స్ట్రెంథన్ చేశారు. అలాగే మనం రఫేల్ యుద్ధ విమానాలతోటి ఇవన్నీ మనం బలపరచుకోకపోతే మన ఎవరు గుర్తించరు. రేపొద్దున్న ప్రతి వాళ్ళు కూడా తోక ఎగరేస్తారు. ఇవాళ మనం అలా బలపడ్డాం కాబట్టి కనీసం ఒక చైనా కానీ వీళ్ళు జంకుతున్నారు మన మీద ఏదైనా అటాక్ చేయడం. మనం వాజ్పేయి గారి దురదృష్టి వల్ల పోక్రాన్ టెస్ట్ మనం అణుబాంబులు సిద్ధం చేసుకున్నాము. ఇవన్నీ మనం చేయటం వల్ల మనం ఇవాళ ఒక సమర్థవంతమైనటువంటి దేశంగా నిలబడం. మనం ఎవరి మీద అటాక్ చేయట్లా, మనం మొదటి నుంచి చేయలే, ఇప్పుడు చేయట్లే. కానీ ఈ రకంగా బలంగా ఉండడం, ఆ బలహీనం అయిపోతున్నటువంటి సమయంలో ఈయన మొత్తం తిరిగి మళ్ళా వాళ్ళకు ఆ యొక్క మీరు ఇలా కాదు, మనం కర్తవ్యం నిర్వహించాలనేటువంటి ఒక ఉద్బోధ చేసినటువంటి ఒక మహా వ్యక్తి. భారతదేశం ఇవాళ ఈ మాత్రం ఉన్నది అంటే దీనికి కారకుడు మన జగద్గురు శంకరాచార్యులు మనం చెప్పుకోక తప్పదు. కాకపోతే మీరు అన్నట్టుగా వారు ఏదో ముందు విడిపోతుందని చెప్పి ఆయన ఊహించుంటే ఆ ప్రాంతంలో ఇస్లామాబాద్లోనే ఒక పీఠం పెట్టుండేవారేమో. ఆ పాకిస్తాన్ ఏదైతే విడిపోయిందో అక్కడ, అలాగే ఆఫ్ఘనిస్తాన్లో మన గాంధార దేశం అది, అవును, అక్కడ పీఠం పెట్టుండేవారు. సో బహుశా ఆయన ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ దుర్మార్గం జరగబట్టి, అంటే ఆయన ఎక్కడెక్కడైతే ఇప్పుడు చేశారో అక్కడంతా కూడా ఇవాళ మొత్తం ఒక భక్తి భావం కానీ ఆ శంకరాచార్యులందరూ కూడా ఇప్పుడు మనం శృంగేరి వారు కావచ్చు, ద్వారకా వారు కావచ్చు, లేకపోతే ఇలా ఎక్కడైనా కూడా వాళ్ళు చక్కగా వాళ్ళ యొక్క ధర్మాన్ని, కర్తవ్యాన్ని ఏ లక్ష్యంతో అయితే శంకరాచార్యులు ఆ పీఠాలను స్థాపించారో ఆ లక్ష్యాన్ని వాళ్ళు నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇవాళ మన యొక్క సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సరే, ఇప్పుడు అసలు గాడ్సేకి గాంధీ గారికి ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది సార్ వీళ్ళకి? ఇప్పుడు మీకు మనం వాస్తవాన్ని మాట్లాడుకోవాలి. చెప్పండి సార్. ఇప్పుడు మనం గాంధీ చాలా గొప్ప వ్యక్తి. అవును, ప్రపంచంలో ఉన్నటువంటి అతి గొప్ప వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఖచ్చితంగా గాంధీ. మన భారతీయుడు, మనం కూడా భారతీయులం కాబట్టి మనం గర్విస్తాం. ఎందుకంటే అటువంటి ఒక అహింసా సిద్ధాంతాన్ని కానీ లేకపోతే ఆయన చెప్పింది చాలా వరకు చేశాడు ఆయన. మనం గాంధీ గారి గొప్పతనం ఏంటంటే చాలా నిరాడంబరంగా జీవించాలి. మనం చూస్తున్నాం ఇవాళ నిరాడంబరం జీవితం అనేటువంటిది సాధ్యం కాదండి. మీకు కానీ నాకు కానీ మనకే సాధ్యం కాదు నిరాడంబరంగా జీవించడం అంటే. మనకి కారు కావాలి, లగ్జరీ కావాలి, ఎక్కడికైనా వెళితే మంచి హోటల్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ అలా కాకుండా ఆయన చాలా నిరాడంబరంగా జీవించి ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా. అయితే కొన్ని బలహీనతలు ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఆయనకి నెహ్రూ గారంటే ఒక అపరిమితమైన అభిమానం వల్ల ఏమైపోయింది, దేశానికి ఎలా నష్టం జరిగింది. దేశంలో అప్పుడున్నటువంటి 14 కాంగ్రెస్ కమిటీల్లో
ఎవరైతే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడతారో వాళ్ళు ప్రధాని కావాలని ఒక తీర్మానం ఉంది 47కి ముందు 1946 టైంలో ఎవరు 46లో కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ కాబడతారో వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ఎవరి పేరు వచ్చింది ఇక్కడ మీరు వినే ఉంటారు. 12 స్టేట్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ని ప్రపోజ్ చేశాయి. నెహ్రూని ఒక్క స్టేట్ కూడా ప్రపోజ్ చేయలే. ఈయన ఎవరు మన బాబు రాజేంద్ర ప్రసాద్ని చేసే అటువంటిది. కానీ గాంధీ గారికి ఒక ప్రేమ, ఇప్పుడు వ్యక్తిగతంగా ఎందుకు ప్రేమ ఉంటుంది చెప్పలేము. ఒక్కొక్కరు అంటే అభిమానం ఉండొచ్చు. ఎగ్జాంపుల్ మోడీ గారికి అమిత్ షా అంటే చాలా లైకింగ్ ఉండొచ్చు. అలాగే కొంతమంది వ్యక్తులకు ఒక్కొక్క ఆ అఫిలియేషన్ ఉంటుంది పెద్ద వాళ్ళకు కూడా. సో ఆ రకంగా గాంధీకి నెహ్రూ మీద ఉన్నటువంటి ఒక వల్లమాలిన అభిమానం వల్ల పటేల్ బాబు నువ్వు విత్డ్రా కమ్మని చెప్పటం, అలాగే చక్రవర్తి రాజగోపాలాచారి గారితో ఆయనకి చెప్పించటం, ఇలాగే అందరూ పెద్దలు చెప్తే ఇప్పుడు పటేల్ లాంటి వాడు ఏంటంటే పదవి కోసం కాదు దేశం కోసం నిలబడే వ్యక్తి. కాబట్టి ఆయన ఏం చేశాడు, తప్పుకుని నెహ్రూకి అవకాశం ఇచ్చాడు. ఇవాళ సర్దార్ పటేల్ని పొగుడుతామని నెహ్రూని విమర్శిస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు అందరూ అంటారు. మనం వాస్తవం తెలుసుకోవాలి, ఏది వాస్తవం చరిత్రలో తెలుసుకోండి. ఇప్పుడు ఎంతమందికి తెలిసి ఈ విషయాలని మనం తెలుసుకుని దాన్ని బట్టి మనం విశ్లేషణ చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఏదైతే మనకి ఈ చరిత్ర ఉందో, ఇప్పుడు చరిత్రని చాలా వక్రీకరించారండి బ్రిటిష్ వాళ్ళు. దాన్నే మనం ఫాలో అవుతున్నాం. అది దురదృష్టం. అది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అదే ఫాలో అవుతూ వచ్చింది. ఇవాళ మనం నిజమైనటువంటి చరిత్రని మనం తెలుసుకోకపోతే చాలా నష్టపోతాం. అందుకే సార్. కానీ నిజమైనటువంటి చరిత్రను తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ మీద, నా మీద, అందరి మీద కూడా ఉంది. కంపల్సరీ అది మనం తీసుకురావాలి, బయటికి తీసుకురావాలి. ఏం జరిగింది అసలు ఏంటనేది. అలా ఇప్పుడు మీరు అడిగారు గాడ్సే. వాళ్ళ గాడ్సే అనేటువంటి వ్యక్తి ప్రఖర దేశభక్తుడండి. అతను కాల్చి పారిపోలే. గాడ్సే చెప్పాడు మహాత్మా గాంధీని, నేను నీ ముందు అతను కాల్ చేసి అక్కడే నుంచున్నాడు, ఎటు పారిపోలే. నేను చేయలేదు అనలే. ఇప్పుడు చాలామంది చూస్తున్నారు, ఎవరు కూడా నేను చేశాను అనరు. నేను చేయలేదు, ఎవరో వెనక నుంచి పలిచుంటాడు ఏవో చెప్తారు. కానీ గాడ్సే అలా పారిపోలే. నేను ఈ కారణం వల్ల చేశా, నీ వల్ల దేశానికి, హిందూ ధర్మానికి మనకి నష్టం జరుగుతుంది. నువ్వు పక్కన గాంధీ ఏం చెప్పాడు, దేశాన్ని 2 ముక్కలు కానీ అన్నాడు. అంటే మనం కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడుకోవాలి. ప్లీజ్. దేశాన్ని 2 ముక్కలు కానీ అని చెప్పాడు ఆయన. ముందు దేశం ముక్కలు కావాలంటే నన్ను ముక్కలు చేయండి అని చెప్పాడు ఆయన. మీరు కనుక చెప్తే ఆయన స్టేట్మెంట్ ఏంటంటే, దేశం ముక్కలు కావడానికి నేను ఒప్పుకోను, దేశం ముక్కలు అయ్యే ముందు నన్ను 2 ముక్కలు చేసి అప్పుడు దేశాన్ని ముక్కలు చేసుకోండి, మీ ఇష్టం ఏదైనా అడుగుకోండి మీరు అంత చెప్పినటువంటి వ్యక్తి దేశ విభజనకు ఒప్పుకున్నాడు. పోనీ ఒప్పుకుని ఊరుకున్నాడా? ఎక్కడైతే హిందువుల మీద అటాక్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి హిందువులను వాళ్ళు అటాక్ చేస్తే రిటాలియేషన్ ఉంటుంది. ఎప్పుడు కూడా సమాజం నుంచి తిరగబడతారు కదా, అక్కడ వెళ్ళి ఈయన సత్యాగ్రహం చేయడం, వాళ్ళు రక్షించడానికి ప్రయత్నం చేయడం ఆ మతం వాళ్ళని. అలాగే పాకిస్తాన్కి మనం ఒప్పందంలో విడిపోయిన తర్వాత మనం డబ్బులు ఇవ్వాలని ఒక ఒప్పందం జరిగింది, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అది. అయితే వాళ్ళు ఏం చేశారు, కాశ్మీర్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి కాశ్మీర్ని ఆక్రమించే ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి పటేల్, శ్యాంప్రసాద్ ముఖర్జీ, అంబేద్కర్ వీళ్ళందరూ కూడా వీళ్ళ మంత్రివర్గంలో ఉండేవాడు. వీళ్ళు దాన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకిస్తే గాంధీ నిరాహార దీక్ష చేశాడు. ఎవరికి నిరాహార దీక్ష చేశాడు? పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వండి నిరాహార దీక్ష చేశాడు. గాంధీ నిరాహార దీక్ష నెహ్రూ దిగి వచ్చేస్తాడు కదా. సో ఈ రకమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి నీ వల్ల నష్టం జరుగుతుంది మన ధర్మానికి, మన దేశానికి. కాబట్టి ఒక దేశభక్తుడిగా నీ అవసరం తీరిపోయింది ఇక్కడ, కాబట్టి నేను నిన్ను చంపాను. అయితే ఇవాళ నేను చేసిన పని నాకు తెలుసు, నేను చంపడం అనేది తప్పే. కానీ ఇవాళ గుర్తించకపోవచ్చు, కానీ రాబోయే తరాల వాళ్ళు ఖచ్చితంగా ఏ ఒక్కడు మొత్తం ఇప్పుడు మనకి మనం విశ్వం అనేటువంటిది అనంతమైనటువంటి విశ్వం అండి. కాలం అనేటువంటిది అనంతమైనటువంటి కాలం. అలాగే ఈ భూమి కూడా అనంతమైన. ఈ అనంత కాలంలో ఏదో ఒక రోజున ఎవరో ఒక్కడైనా సరే నేను చేసిన పని కరెక్టు అని గుర్తిస్తే నాకు చాలది. నేను ఇవాళ ఏ శిక్ష వేసినా, నేను చేయలేదన్నా ఆ శిక్ష వేసినా నేను సిద్ధంగా ఉన్నాను. ఏ రకంగా అయితే భగత్ సింగ్ అలాంటి వాళ్ళంతా కూడా, రాజగురు సుఖదేవ్ లాంటి వాళ్ళు ఆత్మార్పణం చేశారో, ఆయన కూడా ఒక ఆత్మార్పణ చేసిన ఒక దేశభక్తుడు. తెలివి తక్కువ వాడేం కాదండి ఆయన, చాలా మేధావి దేశభక్తుడు. మీరు కనుక గాడ్సే గారి పుస్తకం కనుక చదివితే ఆ పుస్తకాన్ని బ్యాన్ చేశారు వీళ్ళు. గాడ్సే స్టేట్మెంట్ ఆయన సొంతంగా వాదించుకున్నాడు. ఎవరైతే ఐ థింక్ నాకు ఆ జడ్జి గారి పేరు గుర్తులేదండి, శ్యామ్ చరణ్ శుక్లా అని ఎవరు జడ్జి, ఈయన విచారించినటువంటి జడ్జి, ఒక 4 walls మధ్యలో అది విచారణ జరిగింది. ఆయన ఏమన్నాడంటే, రిటైర్ అయిపోయిన తర్వాత, ఇది గాడ్సేని కేసు నేను విచారణ చేశాను, ఒకవేళ అతను చేసిన ఆర్గ్యుమెంట్ కనుక పబ్లిక్ అందరి ముందు కనుక పెట్టుంటే ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా గాడ్సేని నిర్దోషం తీర్పిచ్చేవారు. కానీ నాకున్నటువంటి పరిస్థితుల్లో ఎలా చేయాల్సి వచ్చింది ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు.
జడ్జి ఏ జడ్జి అయితే గాడ్సేకి శిక్ష వేశాడో ఆ జడ్జి ఏమన్నాడంటే అదే ప్రజా కోర్టులో కనుక ఈ విచారణ జరుగుంటే ప్రజలను కనుక తీర్పివ్వమని చెప్పుంటే ప్రజలందరూ కూడా నిర్ద్వందంగా ఏకతాటి మీద గాడ్సేని నిర్దోషాన్ని తీర్పిచ్చేవారు అని ఆయన ఇచ్చాడంటే చెప్పండి ఎంత. ఇప్పుడు ఇవాళ కూడా పుస్తకం ఉంది, అది మే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్ అని ఒక పుస్తకం ఉంటుంది, మే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్. ఆ పుస్తకాన్ని చాలా సంవత్సరాలు బ్యాన్ చేశాను. అది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. దానిలో ఎందుకు నేను చంపాను దాని కనుక చదివితే నేను చదివేదాన్ని. అంటే ఎంత దేశభక్తులు గాంధీ గాడ్సే మనకు అర్థమవుతుంది. సరే చంపడం అనేటువంటిది, హింస అనేటువంటిది మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు, అది కాదు. కానీ అతను చేశాడు. కానీ అది చేసింది నేను దేశం కోసం చేశాను. నా అని చెప్పాడు, ఈ క్షణంతో నా జీవితం అంతమైపోతుందో తెలుసు నాకు, అయినా సరే నా జీవితం నాశనం అయిపోయినా సరే దేశం కోసం ధర్మం కోసం నేను ఇది చేస్తున్నాను. ఒక పక్కన ఏ రకమైనటువంటి మన హిందూ ధర్మానికి ప్రతికూలంగా, అలాగే పాకిస్తాన్కి అనుకూలంగా, ముస్లింలకు అనుకూలంగా ఈయన ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు, నేను నా నిరసన తెలియజేయడం కోసం దీన్ని నేను చేస్తున్నాను. ఎందుకంటే ఆయన యొక్క గొప్పవాడు, గాంధీ చాలా గొప్పవాడు. ఆయనకి నమస్కరించాడండి. మీరు కనుక చూస్తే కాల్చే ముందు ఆయనకి నమస్కరించి చేశాడు. అయితే ఆ నమస్కార భావంగానే, ఆ గౌరవ భావంగానే తర్వాత కూడా ప్రకటించాడు. ఏదో ఒక డ్రామా లాగా ఏదో నమస్కరించి కాల్చేయడం కాదు, ఆయన ప్రకటించాడు. ఎందుకు గౌరవిస్తున్నాడో చెప్పాడు కారణం. ఇప్పుడు ఊరికే చెప్పడం కాదు. ఏం చెప్పాడు సార్? అదే గాంధీ అనేటువంటి వాడు మహాత్ముడు, చాలా చక్కటి. ఇప్పుడు మనకి గాంధీకి రామరాజ్యం పట్ల విశ్వాసం ఉంది, హిందూ ధర్మం పట్ల అవగాహన ఉంది, భగవద్గీత పట్ల అవగాహన ఉంది. ఇది తెలిసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడు, ఎక్కడో టర్కీలో, ఇప్పుడు యాక్చువల్గా నిజానికి మనం వాళ్ళు మాట్లాడుకోవాలంటే చెప్పండి సార్, చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఇవాళ దేశానికి కానీ ఇవాళ దుర్గతికి పట్టడానికి ముఖ్య కారకుల్లో గాంధీ ప్రధానమైనటువంటి వ్యక్తి అండి. ఓకే, ఎలా అంటే చెప్తాను మీకు. ఇప్పుడు మనకి అప్పుడు మీకు ఖిలాఫత్ ఉద్యమాన్ని ఎప్పుడైనా విన్నారా మీరు? ఒకసారి ఎప్పుడైనా ఖిలాఫత్ ఉద్యమం అనేటువంటి విన్నాను సార్. నేను ఖిలాఫత్ ఉద్యమం విన్నారు కదా? విన్నాను సార్. ఖిలాఫత్ అంటే టర్కీలో యాక్చువల్గా మతరాజ్యం ఉండేది. ఆ మతరాజ్యాన్ని దించి వాళ్ళు ఒక ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు నెలకొల్పితే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ వాళ్ళు తిరుగుబాటు అంటే వాళ్ళకి మద్దతుగా నిలబడి చేస్తే ఒక ఉద్యమం చేశారు. ఎవరిని చంపారు? హిందువుల్ని చంపారు. ఇక్కడ టర్కీలో ఎవడో వాళ్ళని దించడం ఏంటి, ఖలీఫాని దించి అక్కడ రాజ్యం ఏర్పాటు చేసుకోవడం ఏంటి, ఇక్కడ దానికి మనం కారణం ఇక్కడ హిందువులు, అక్కడ తోటి హిందువులు చంపారు వాళ్ళు. దీనికి మద్దతుగా గాంధీ నిలబడ్డాడు. ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతుగా నిలబడ్డాడు. ఏంటి బార్గెనింగ్ ఏంటంటే, నేను మీ ఉద్యమానికి మద్దతు ఇస్తాను, మీరు స్వాతంత్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వండి అని చెప్పి. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పని ఇంకో పని నాతజ్జీ చేస్తే, అంటే మీకు నేను మద్దతు ఇస్తాను, మీరు నాకు మా దేశానికి స్వాతంత్రం ఇప్పించడం చేస్తే సుభాష్ చంద్రబోస్ని సావర్కర్ని తప్పుపడుతున్నారు వీళ్ళు. కానీ ఆ రోజు మహాత్మా గాంధీ చేసింది ఏంటండి, ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతుగా నిలిచి ముస్లిం లీగ్ సపోర్ట్ కోసం, ముస్లిం లీగ్ని ఏర్పాటు చేసింది జిన్నా కాదు, లియాఖత్ అలీ బ్రదర్స్ అని ఉండేవారు. సో వాళ్ళతో ఒక అగ్రిమెంట్కి వచ్చి, ఇవన్నీ చరిత్ర అండి, చరిత్ర మనం తెలుసుకోవాలి. అవును సార్. కానీ తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఎవరైనా నాబోటి గారు చెప్తే ఏదో ఒక మతమౌఢ్యం లేకపోతే గాడ్సే వారసులని, నేనేం గాడ్సే వారసులు కాదు. మేము మీకు చెబుతున్నాం, ఇవాళ ఆర్ఎస్ఎస్లో మేము ప్రతిరోజు ప్రాతస్మరణ ఉంటుంది. ప్రాతస్మరణలో గాంధీ గారిని కూడా మేము, ఇవాళ మోడీ గారు కూడా గాంధీ గారిని పొగుడుతూనే మాట్లాడతారు. మేము ఖచ్చితంగా గాంధీ గారిని ఒక ప్రాతస్మరణీయుల్లో గాంధీ గారిని కూడా పెట్టాం. మేము గాంధీ ద్వేషం ఉంటే మేము పెట్టాం కదా, పెట్టారు. నెహ్రూని పెట్టలేదు కదా. సో కాబట్టి అంటే మీకు ఎందుకు చెప్తానంటే, గొప్పవాడే కానీ దేశానికి ఏ రకమైనటువంటి అన్యాయం చేశాడు, న్యాయం జరిగిందని మనం అది ఇవాళ విశ్లేషించుకుని మాట్లాడుకుంటే ఖచ్చితంగా దేశానికి అన్యాయం చేశారు. ఇవాళ దేశం విడిపోవడానికి ఆయన ఆ రోజు కారణమయ్యారు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజు విడిపోయే ముందు ఒక విడిపోకుండా ఉండటం కోసం ఒక రాజీ ఫార్ములా వచ్చింది. అదేంటంటే, మహమ్మద్ అలీ జిన్నాని ప్రధానమంత్రిగా చేసి నెహ్రూ కనుక ఒక అడుగు పక్కకు వేసి ఉంటే జిన్నా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది, ఇంకొక 5-6 నెలల కంటే ఎక్కువ బతకరని చెప్పారు. గాంధీజీ వెళ్ళి నెహ్రూని అడిగాడు, ఆయన నువ్వు తప్పుకో, వాడు ఎలాగూ ఎక్కువ రోజులు బతకడు, తర్వాత నువ్వు ఎలాగూ నవ్వుతావు, ప్రస్తుతానికి దేశ విభజనని ఆపడం కోసం నువ్వు తప్పుకో అంటే నెహ్రూ ససేవరా ఒప్పుకోలే. సో దానివల్ల మనం దేశం 2 ముక్కలైంది. ఇవాళ పాకిస్తాన్ ఎలా మనకి, ఇవాళ బంగ్లాదేశ్ కూడా మనకి శత్రువుగా తయారైంది. దురదృష్టం, అది కూడా శత్రువు తయారైంది. కాబట్టి ఎట్లా
మన నుంచి విడిపోయి మనకి శత్రువులుగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏర్పడటం. ఇక్కడ చూసుకుంటే నెత్తి మీద ఇటు బంగ్లాదేశ్, పాకిస్తాను, ఇటు చైనా చైనా మూడిటికి మూడు శత్రు దేశాలు. చైనా మనకి ఎత్తి మీద ఎలా తయారైంది? మనం మనం ఎప్పుడైతే మనం ఈ యొక్క మన యొక్క భూభాగం టిబెట్ని మనం వాళ్ళకి అప్పచెప్పామో, ఈ టిబెట్ వల్ల మన పక్కలో చేరారు వాళ్ళు. టిబెట్ మన కింద ఉండుంటే ఇది జరిగేది కాదు కదా. సో ఇలాంటి తప్పుడు నిర్ణయాలన్నింటినీ కూడా ఏదో పెద్ద గొప్పతనం కోసం ఆలికి అన్నం పెట్టాడు కానీ ఏదో ఊళ్ళోకి చేశాడు, ఏదో మనకు సామెత ఉంది. పెళ్ళానికి అన్నం పెట్టాడు, వాళ్ళందరికీ ఏదో వాయనాలు ఇచ్చాడని ఒక సామెత లాగా. ముందు ఇంట్లో చూసుకోవాలి కదా. లేకుండా ఆయన ఏదో ప్రపంచ కీర్తి కోసం, ఆయన ప్రపంచ స్థాయి కీర్తి కోసం అని చెప్పి శాంతి దూత అని చేసి మన నెత్తి మీద కుంపటి పెట్టాడు. ఇవాళ ఏదైతే ఆ టిబెట్ ఉంది, ఇవాళ మనం మానస సరోవర్ వెళ్ళడానికి కూడా, కైలాస పర్వతం ఏదైతే మనకు పవిత్రమైనటువంటి మానస సరోవరం వెళ్ళడానికి కూడా మనకు అనేక ఇబ్బందులు సృష్టించింది. అలాగే మన పక్కలో బల్లెంలాగా చైనా వాడు వచ్చి కూర్చోవడం. ఇప్పుడు ఇవాళ అక్కడ డోకలం కానీ ఇవన్నీ, ఎందుకంటే టిబెట్ మన దగ్గర ఉంటే అసలు వాడు మనకి రాలేడు. చక్కటి ఇప్పుడు మనకి సాంస్కృతికంగా అలాగే మనకి భౌగోళికంగా కూడా చక్కటి ఒక పెట్టని కోటలాగా హిమాలయాలు ఉన్నాయి. ఆ హిమాలయాల్లో ప్రాంతంలో మన పక్కలో తీసుకొచ్చి పెట్టాడు. ఈ పాపం ఎవరిది చెప్పండి? ఇది పాపం కాదా? ఎవరిది సార్ పాపం? ఈ పాపం నెహ్రూదండి. నెహ్రూది ఖచ్చితంగా. ఇప్పుడు నేను మాట్లాడిన దానికి మీకు ప్రతిదాన్ని నేను రుజువు ఇస్తా. నెహ్రూ చేసిన పాపం మీకు ఈ మధ్య జనవితులు గారు అని మన తెలుసు ఆయన ఒక పాట రాశారు, నెహ్రూ చేసిన పని ఈ దేశానికి పట్టిన శని అని. మీరు ఆ పాట వినండి. అంటే ఆయన పోయిట్ కాబట్టి, కవి కాబట్టి చెప్పారు ఆయన. కానీ నిజంగా ఆయన అన్నాడు, నేను చెప్పేది ఎవరైనా అనగలరా కాదని. నేను చెప్తున్నా, ఇది నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరైనా కాదనంటారండి చర్చకి, ఎవరైనా సరే, ఏ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని నేను ప్రూవ్ చేస్తా. ఇప్పుడు నేను ఏమట్లేదు, ఇప్పుడు మీతో మాట్లాడాను, అవన్నీ నేను చారిత్రక ఆధారాలతో ప్రూవ్ చేస్తా. ఇది కాదు, నువ్వు చెప్పింది తప్పనండి. నేను తలకాయ ఉంచుకుని మన తెలంగాణ భాషలో ముక్కు నెలకు రాసి క్షమాపణలు చెప్తాను నేను చేసింది తప్పైతే. కానీ ప్రజలకు తెలియాలి ఇలా జరిగింది. కానీ ఇవాళ జరిగింది కూడా మాట్లాడుకోవడానికి ధైర్యం కూడా మనం చేసుకోలేకపోతున్నాం. అంటే మనం విమర్శలు, నాకు పర్వాలేదు, నన్ను ఎవరు ఒక మౌఢ్యుడన్నా పర్వాలేదు, తెలివి తక్కువ ఏదన్నా నాకేం పర్వాలేదు. నేను ఈ విషయం చెప్పాలి కాబట్టి మీకు చెబుతున్నాను. నా వ్యక్తిగత ప్రతిష్ట కాదు నాకు ముఖ్యం. ఈ విషయం తెలుసుకోవాలి సార్ కంపల్సరీ. సార్ ఇంకోటి ఏంటంటే, విభజన జరిగిపోయింది, భారతదేశం ఫామ్ అయింది, ఇదంతా జరిగిన తర్వాత అప్పటికి కూడా దేవాలయాల పైన దాడి ఆగలేదు అని చెప్పేసి విన్నాను నేను. ఇది దేవాలయాల పైన జరుగుతూనే ఉన్నదండి. ఇప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతుంది అనుకోండి దాడి. అప్పుడు వదిలేండి సార్, అప్పుడు ఆగలేదు కాదు. ఈ రోజుకి కూడా దేవాలయాలు దాడి జరుగుతుంది. మన జరిగింది హైందవ శంకరరావు. కానీ అప్పుడు ఆల్రెడీ అయిపోయిన తర్వాత, విభజన అయిపోయిన తర్వాత, ప్రధానమంత్రి గారు వీళ్ళందరూ ఫామ్ అయిన తర్వాత, జరుగుతున్న సెంట్రల్ కమిటీలో జరుగుతున్న ఇష్యూలు అయిన తర్వాత కూడా దేవాలయాలపైన దాడి ఎందుకు ఆగలేదు? అప్పుడు దానికి ప్రధాన కారణం ఎవరు అయింటారు? అంటే దేవాలయాలపై దాడి ఎందుకు ఆగలేదంటే, మన ధర్మం మీద దెబ్బ కొట్టడానికి. ఇప్పుడు మన మతం ఏం చెబుతుందండి? మన సనాతన ధర్మం ఏం చెబుతుంది? అందరూ ఒకటే. నీ ఆరాధన విధానం ఏదైనా కావచ్చు. ఓకే, ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని చెప్పారు కదా. నువ్వు ఏదైనా ఉన్నాయని కొలుచుకో. మాకు 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఇప్పుడు నీకు ఒకళ్ళిద్దరు వచ్చిన తర్వాత మన నష్టం లేదు. కానీ నువ్వు అది ఏదైతే పూజా విధానం ఉంటుంది వ్యక్తిగతం అనేది మన ఇంట్లో చేసుకునేది కదా. దాన్ని తీసుకొచ్చి నువ్వు బహిరంగంగా, అంటే వాళ్ళు విగ్రహారాధనకు వాళ్ళు వ్యతిరేకం కాబట్టి వాళ్ళు ఏం చేశారు, విగ్రహారాధన చేసే వాళ్ళని విగ్రహాల మీద దాడులు చేశారు. ఆ దాడి కంటిన్యూ చేశారు. అది జరుగుతుందని కంటిన్యూ చేశారు. మన ప్రభుత్వాలు ఉపేక్షించాయి. ఎందుకని? మనకి ఓట్లు కావాలి. ఇప్పుడు ఇవాళ మీకు ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చిందండి కాంగ్రెస్ పార్టీ? మీరు నడుస్తున్న టైంలో ఏ చట్టం సార్? ఇప్పుడు మన అయోధ్య తీర్పు ఆ అయోధ్య మినహాయించి ఇంకా దేని మీద కూడా క్లెయిమ్ చేయకూడదని పార్లమెంట్లో ఒక చట్టం చేసింది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, విశ్వ పరిషత్తు కానీ లేదా ఈ ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే హిందూ నాయకులు ఎవరైనా, ఇప్పుడు పండిట్ రవిశంకర్జీ కానీ అదే ఎవరైనా సరే, వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే 33,000 దేవాలయాల్ని కూల్చేశారు, ధ్వంసం చేశారు. ఇవి మేము అడగట్లా. మేము అడిగేది కేవలం 3 దేవాలయాలు. ఈ 3 దేవాలయాలు మాకు ఇచ్చి మనందరం కలిసి ఉందాం. ఎందుకంటే ఇప్పుడు కాశీ అనేటువంటిది బహు పురాతనమైనటువంటి పట్టణం, శివుడికి మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసు. అయోధ్య రాముడు పుట్టిన చోటు, మధుర కృష్ణుడు పుట్టినరోజు. ఇవాళ కూడా మీరు మధుర పెడితే మధురలో కృష్ణుడు పుట్టిన దానిపైన మసీదు ఉంటుందండి.
మీరు ఎప్పుడైనా వెళ్ళారా మధుర? వెళ్ళలేదు సార్. ఇంకా ఒకసారి వెళ్ళి చూడండి సార్. అది చూస్తే అంటే మనకి తెలుస్తుంది విషయం, అక్కడ అవగాహన అవుతుంది. సో అది ఇవి మాకు కృష్ణుడు పుట్టింది, రాముడు పుట్టింది, శివుడికి పవిత్రమైంది, మాకు ఈ 3 ముఖ్యం కాబట్టి ఈ 3 మేము మిగతా 32,997 గురించి మేము మాట్లాడడం అవసరం, వాటి మీద క్లెయిమ్ చేయం. మాకు ఈ 3 ఇచ్చేయండి అని చెప్పి డిమాండ్ పెట్టి మనం ముస్లిం సోదరులకి మనందరం కూడా అన్నదమ్ముల్లో ఉందాం. ఎందుకంటే మనం మొత్తం మొదటి నుంచి కూడా సర్వధర్మ సమభావం అనేటువంటిది మన నరనరాల్లో ఉంది. అవును. ఇప్పుడు అల్లర్లు కూడా ఎక్కడ అవుతున్నాయండి మీరు చూడండి. అంతకుముందు కూడా అల్లర్లు ఎక్కడైతే ఇతర మతం వాళ్ళు మెజారిటీలో ఉంటారో అక్కడే అల్లర్లు అవుతాయి. హిందువులు మెజారిటీలో ఉంటే ఎందుకు అల్లర్లు అవ్వవు? మనకి అది మన 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 బ్లడ్లోనే, మన రక్తంలోనే సహిష్ణుత, సర్వమత సమభావన ఇవన్నీ మన దాంట్లో జీర్ణించిపోయినా మన వాళ్ళు తరతరాలుగా చెప్పొచ్చారు. అయితే ఈ సర్వధర్మ సమభావన నన్ను నాశనం చేసుకోకూడదు, మన ధర్మమే మొత్తం విఘాతం అనకూడదు. అక్కడ అది ఒక దెబ్బ ఉంది కాబట్టి, కానీ మన నరనరాన అది జీర్ణించుకుపోయింది. కాబట్టి దీన్ని మనం మీరు అన్నారు ఎందుకు దాడులు జరిగాయంటే బికాజ్ సహించలేరు, వాడు విగ్రహారాధన సహించలేరు. ఇప్పుడు అలాగే మదర్ తెరిసా రూపంలో మీకు వాళ్ళు చాలామంది చెప్పండి సార్. మదర్ తెరిసా, ఇప్పుడు మనం గాంధీ గురించి ఎలా మాట్లాడుకున్నాం, మదర్ తెరిసా గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. మదర్ తెరిసా రూపంలో వాళ్ళు ఇక్కడ వచ్చి మత ప్రచారం చేసి కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే ఆవిడ తీసుకెళ్ళి అక్కడ వాటికన్ సిటీలో మీరు ఆవిడ దానిలో పెట్టి చూడండి, గూగుల్లో కొట్టండి ఆవిడ ఎలాంటి పనులు చేసిందో. చైల్డ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ దాంట్లో ఇన్వాల్వ్ అయింది ఆవిడ. మరి దురదృష్టం ఏంటంటే ఆవిడకి మనం ఒక పెద్ద గొప్ప ఇదిలాగా మనం, ఎందుకంటే ఇవాళ ఫ్యాషన్ అయిపోయిందండి. మదర్ తెరిసాను విమర్శిస్తే అది తప్పు, పొగిడితే ఫ్యాషను. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కానీ వాళ్ళు కానీ వాళ్ళ మదర్ తెరిసా అని చెప్పేసి పెడుతుంటారు. మదర్ తెరిసా సేవ అనే ముసుగులో ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని చైల్డ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ తీసి పంపించి ఆ డబ్బులు చేసినటువంటి ఒక అలా ఎవరైనా చేస్తే ఏం చేస్తాం మనం, శిక్ష చేస్తున్నాం కదా. మరి ఆవిడని ఎందుకు చేయట్లేదంటే కొన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఇవాళ క్రిస్టియన్ ఓట్లు కావాలి, ముస్లిం ఓట్లు కావాలి, ఇందుకోసం చెప్పే రాజకీయాలు ఇవి. ఇక్కడైనా మనం వీటి గురించి వాస్తవం తెలుసుకుందాం. నేను ఒకటే చెప్తాను, క్రిస్టియన్ సోదరులు కూడా తెలుసుకోవాలి, ముస్లిం సోదరులు కూడా తెలుసుకోవాలి ఏంటి కరెక్ట్ విషయమా కాదా ఇది తెలుసు. ఎందుకంటే వాళ్ళు భారతీయులే కదా. ఇప్పుడు ఇవాళ భారతదేశానికి ఎవరు ద్రోహం చేసినా ముస్లింకి చేసినట్టే, హిందువుకి చేసినట్టే, క్రిస్టియన్కి చేసినట్టే ఎవరు ద్రోహం చేసినా. కాబట్టి భారతదేశానికి చేసినటువంటి ద్రోహి మదర్ తెరిసా. దానిలో నేనే వెనకాడినండి. నేను చెప్పాను కదా, నేను ఏ మాట మాట్లాడినా ఇవాళ మీకు నేను వెనకపోయేవాడిని కాదు. ఉన్నటువంటి ఆధారాలు నేను మీకు చూపిస్తా. మన గూగుల్లో కూడా వస్తాయి కదా సార్, అవి దొరుకుతాయి. దానికి చరిత్ర కాదు. ఇప్పుడు మీకు మన సిబిఐ కేసు పెట్టిందండి ఆవిడ మీద. ఎంతమందికి తెలిసి విషయం? సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది ఆ చైల్డ్ ట్రాఫికింగ్ మీద, ఇన్వెస్టిగేట్ చేసింది. కానీ ఆపేశారు. ఎందుకు ఆపేశారు? ఒక రకమైనటువంటి మన వ్యతిరేక భావన, క్రిస్టియన్లు ఓట్లు కావాలి కదా, ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల ఎటువంటి ఇన్వెస్టిగేషన్లు ఆపేశారు. ద్వారకా లాంటి చోట వచ్చినటువంటి శిథిలాలు బయటపడితే దాన్ని ఆపేశారు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. ఇప్పుడు అక్కడ అవశేషాలు దొరికినాయి. ఇది మొత్తం ప్రపంచం అంతా కూడా BBC ప్రచారం చేసింది. కానీ మన దగ్గర ఆ మొత్తం ఏదైతే ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని ఇంకా అక్కడి నుంచి తవ్వకాలు ఆపేయండి అని చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అండి ఇది, చెప్పండి మీరు. ఇప్పుడు మనకి ఏమిటి, ఇప్పుడు అక్కడ ఒక ద్వారకైనటువంటి పట్టణం సముద్రంలో మునిగిపోయిందని చెప్పి మనం ఒక విశ్వాసం. సో అది అవును నిజమే, ఒకప్పుడు గొప్ప పట్టణం ఉండింది, ఇక్కడ ఒక గొప్ప నాగరికత అనేది ఉందని మన వాళ్ళు డైవర్స్ వెళ్ళి, మోడీ గారు కూడా నీళ్ళలోకి వెళ్ళి చూసొచ్చారు కదా, ఇచ్చారు. వెళ్ళి వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని రిపోర్ట్ ఒకటి ఇంటర్వ్యూ రిపోర్ట్ అంటారు, ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చారు ప్రభుత్వానికి. దీని మీద BBC ఒక డాక్యుమెంటరీ చేసింది, ప్రపంచవ్యాప్తంగా టెలికాస్ట్ చేసింది వీటి యొక్క వీడియోతో సహా. అప్పుడు ఎందువల్ల ఆపారు? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పగలదా దానికి? మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆ యొక్క దాన్ని తవ్వకాలను ఆపింది. దురదృష్టం చెబుతాం. ఎందుకంటే దీనివల్ల ధార్మిక భావన పెరుగుతుందేమో. అంటే మనం గొప్పవాళ్ళం అనడం వల్ల మీకు చెప్పా కదా, మనం ఎందుకు పనికిరాని వెధవలం, మనకి ఏమీ చరిత్ర లేదు అనేది చెప్పుకోవాలి మనం తప్ప. ఇప్పుడు అంటే సమయం వచ్చిందని చెప్తున్నాను. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు మనకి చరిత్ర ఏం చెప్పిందండి? అలెగ్జాండర్ ది గ్రేట్, అలెగ్జాండర్ మించిన వీరుడు లేడని చెప్పారు కదా. అవును. కానీ అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి ఓడించినటువంటి వాడు మనవాడు ఉన్నాడు, పురుషోత్తముడు. ఎక్కడ పౌరస్ అని చెప్పి రాశారు వాళ్ళు. దాంట్లో ఎక్కడ బుక్ లో ఉండదు, ఎక్కడ ఉండదు. మీరు ఎందుకు చెప్పరు? చెప్పండి. ఇప్పుడు పురుషోత్తముడు అన్ని దేశాలు, ప్రపంచం అంతా విశ్వవిజేత అలెగ్జాండర్ అన్నవాడిని ఓడించి వెనక్కి తిరిగి పారిపోయేటట్టు చేసినటువంటి వాడు పురుషోత్తముడు. అది చెప్తే నాకు రోమన్ ఎక్కబడుస్తుంది. నీకెందుకు నిక్కబడవు? నువ్వు అంటే ఎందుకని అలా చేస్తావు అంటే
అందుకే మన చరిత్ర మనం తెలుసుకో, మన గొప్పతనం మనం తెలుసుకోవాలని చెప్పేది. ఎందుకంటే మనకు ఉన్నది, మన అందరం పిరికి వాళ్ళు కాదు, మనం చాలా ధైర్యవంతులు ఉన్నారు. మనకి ఇటువంటి విషయాలు చెప్పుకుంటే మనకి గర్వం ఉంటుంది, మనకు ఒక రకమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ ఆత్మవిశ్వాసం లేనటువంటి నిర్వీర్యుల్ని చేసేటువంటి కార్యక్రమాన్ని బ్రిటిష్ వాళ్ళు చేస్తే దాన్ని కొనసాగించింది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, దురదృష్టవశాత్తు. సార్ అసలు దేవాలయాలు అక్కడి నుంచి ఉంది, కానీ ఇప్పటికైనా కొన్ని దేవాలయాల గురించి అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి. అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి కూడా అంతు చిక్కదు, అలాంటి రహస్యాలు ఉన్నాయి. టెక్నాలజీ అప్పుడే వాళ్ళు వాడిన టెక్నాలజీ, అప్పుడే వాళ్ళు తయారు చేసిన విధానము, కానీ ఇప్పటికీ అంతు చిక్కదు. అంత ఎలా చేయగలిగారు, వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఎలా ఉంది, కానీ ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు మనం కిందటిసారి మాట్లాడుకున్నట్టు చెప్పుకున్నాం సార్, హిట్లర్ ఏ రకమైతే దాని పట్ల విశ్వనాథ శాస్త్రి గారిని తీసుకెళ్ళి, అంటే వేదాల్లో ఇలాంటి అనేక రహస్యాలు ఉన్నాయి. ఇవాళ మనం చేయాల్సింది ఏంటి, మన ప్రభుత్వం చేయాల్సింది ఏంటి, ఏ ప్రభుత్వం అయినా సరే, అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీజేపీ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, మనకున్నటువంటి మన సంపద, ఇదంతా కూడా మన వేదాలు అనేటువంటిది మన సంపద, అది మన ఆస్తి. సో దాంట్లో ఏదైతే గొప్ప విషయాలు ఉన్నాయో, ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు అనేక దేవాలయాలు సైంటిఫిక్ మిరాకిల్స్. ఇవాళ ఒక తాజ్మహల్ మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. కరెక్ట్గా సూర్యుడు అరసవెల్లి అనేటువంటి ఒక ఊరు మన శ్రీకాకుళం దగ్గర ఉంది కదా, అక్కడ సూర్యుడు కరెక్ట్గా ఆ విగ్రహం మీద సూర్యకాంతి వస్తుంది. ఎలా జరిగిందని ఈ టెక్నాలజీ అంటే ఏ రోజున కరెక్ట్గా రథసప్తమి రోజున ఆ సూర్యకిరణాలు పడేట్టుగా వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి, మన పంచాంగకర్తలు కానీ వీళ్ళు కానీ చాలా సైన్స్ ఉందండి. ఇప్పుడు ఏ రోజు మనకి గ్రహణం వస్తుంది అనేటువంటిది ఎక్లిప్స్ అంటారు కదా, అది మనవాడు ఎలా సెకండ్లతో చెప్పి చేయగలిగారు. ఏ సూపర్ కంప్యూటర్లు ఉన్నాయి, వాళ్ళు సూపర్ కంప్యూటర్లతో చేశారు మిగతా దేశాల వాళ్ళంతా కూడా. ఒక పంచాంగం చేసేటువంటి ఒక పండితుడు దీన్ని ఎలా లెక్క కట్టగలిగాడు, దీని వెనకాల ఏ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, ఏ సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఈ గణితం కానీ లేకపోతే ఈ శాస్త్రం కానీ చాలా ఉంది, అడ్వాన్స్ టెక్నాలజీ కానీ చాలా ఉన్నది మనకి. దీన్ని మనం తెలుసుకోవాలి. నేను ఒకటే కోరుతుంది ఏంటంటే, ప్రస్తుతం మనం మీ ద్వారా నేను ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ విజ్ఞప్తి తెలుసుకోండి, నిజం తెలుసుకోండి, మన గొప్పతనం తెలుసుకోండి. దానిలో మన రహస్యాలు అనేకమైనటువంటి కట్టడాలు. అసలు ఇప్పుడు మీకు ఆ కోణార్క టెంపుల్లో ఎలా అంత పెద్ద దాన్ని పైకి తీసుకెళ్ళి శిఖరంగా నిలబెట్టారు. ఇటువంటి టెక్నాలజీ ఇవాళ చిన్న దాన్ని మనం ఒక బుద్ధుడిని ట్యాంక్ బండ్లో ఇవాళ నిలబెట్టడం అంటే అది పడిపోయింది, బుద్ధ విగ్రహం పడిపోయింది చెప్తున్నా మీకు. సో అటువంటిది ఆ రోజుల్లో ఏ క్రేన్లు లేకుండా, ఇవాళ క్రేన్లు కానీ జేసీబీలు కానీ టెక్నాలజీ ఆ రోజు లేదు కదా, లేకుండా ఎలా తీసుకెళ్ళి వాళ్ళు ఇటువంటి ఒక పెద్ద వాటిని పైకి తీసుకెళ్ళగలిగారు, ఎలా కట్టగలిగారు. ఒకసారి ఆలోచించండి దయచేసి. ఇలాంటి గుళ్ళ యొక్క గొప్పతనాన్ని మనం ప్రచారం చేయండి. అంటే ఆ టెక్నాలజీని ధర్మం ప్రచారం చేయమంటలా, ఇంత గొప్పగా గుడి కట్టారు, అందులో దేవుణ్ణి పూజించండి అని చెప్పట్లే మనం. ఇంత టెక్నాలజీ మనకు ముందే ఉండింది, ఇది మనం గర్వించదగిన విషయం. కాబట్టి దాన్ని తెలుసుకుందాం మనం. మీకు చెప్తాను, ఇలాంటి ఒక అద్భుతాలు చాలా ఉన్నాయి. ఈ దేవాలయాల నిర్మాణంలో జరిగినటువంటి అద్భుతాలు చాలా ఉన్నాయి. ఎందుకని దేవాలయాలు వేటి ప్రమాణంగా కట్టారండి? ఆగమశాస్త్రం. దానికి బేస్ ఏంటి? వేదాలు. అంటే ఈ వేదాలను బేస్ తీసుకున్న వాళ్ళు దాని ప్రమాణంగా కట్టారు. అంటే ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? వేదాల నుంచి వచ్చింది. ఈ టెక్నాలజీని మనం మంచి కోసం ఉపయోగించుకుంటే బాగుండు. అందుకని ప్రభుత్వాలు వెంటనే, నేను మోడీ గారికి కూడా నేను విజ్ఞప్తి చేశాను, పర్సనల్గా నేను ఆయనకి లెటర్ రాశాను. అయ్యా, మీరు ఒక వేదాధ్యయనం గురించి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖని పెట్టండి. ఎవరేమనుకున్నా పర్వాలేదు, దేశం కోసం అడుగుతున్నాను, ధర్మం కోసం అడుగుతున్నాను. ఇప్పుడు ఏదో మీరు ఓట్ల కోసం కావచ్చు, కానీ అక్కడ వేదాల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని ప్రజలకు ఎలా ఉపయోగపడేలాగా, దేశానికి ఎలా ఉపయోగపడేలాగా హిట్లరే తీసుకెళ్ళి దానిలో పెట్టిన వాళ్ళు ఉపయోగించుకున్నారే. ఇవాళ మిసైల్ టెక్నాలజీని మనం మాట్లాడుకున్నట్టుగా మనం ఎందుకు చేసుకోకూడదు? మనం దానికి సిగ్గుపడుతున్నాం. నేను కూడా సిగ్గుపడుతున్నా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా. దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎందుకు పెట్టట్లేదు మా ప్రభుత్వం అని చెప్పేసి అది పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా కూడా. నేను దీని మీద ఖచ్చితంగా ఇంకా నేను పోరాటం కూడా చేస్తాను నేను. ఎందుకంటే ఇది మనకి ఈ వేదాల కేంద్రంగా మన దేశం అభివృద్ధి చెందుతుంది. మనం విశ్వగురుగా నిలబడతాం, వికసిత భారత్ అంటున్నాం 2047కి. వేదాలను మనం పక్కకి పెట్టి వికసిత భారత్ అంటే సాధ్యం కాదండి. దాని ఆధారంగా దేవాలయాల ఆధారంగా ఇవాళ దేవాలయాలు ఎలా ఉండేవి? మనకి దేవాలయాలు అనేటువంటివి ఒక స్ఫూర్తి కేంద్రాలుగా ఉన్నాయి. దేవాలయాల్లో పూజారులు మందులు ఇచ్చేవారు, ఆయుర్వేదం. దేవాలయ పూజారికి ఆయుర్వేదానికి సంబంధం ఏంటి? వాళ్ళకి ఆయుర్వేదం నేర్పించేవారు, బేసిక్స్ నేర్పించేవారు. ఎటువంటి ఆయుర్వేదం మందులు ఇస్తే
ఏ రకమైనటువంటి వ్యాధులు ఏమవుతాయి అటువంటి. అంటే ప్రతి ఊళ్ళో గుడి ఉంది కదా, ప్రతి ఊళ్ళో పూజారి ఉంటారు కదా, అంటే ప్రతి ఊళ్ళో వైద్యుడు కూడా ఉన్నాడు కదా, ఆయన పూజారి ఒక వైద్యుడు. అలాగే వాళ్ళు ట్యూషన్లు చెప్పేవారు పిల్లలకి. మధ్యాహ్నం పూజ అయిపోయిన తర్వాత నాకు తెలుసు మా ఊర్లో మేమంతా వెళ్ళి కూర్చొని ఆ లెక్కలు అవన్నీ చెప్పేవారు వాడు. ట్యూషన్ అంటే ఒక ట్యూషన్ సెంటర్, అది దేవాలయం అయినటువంటిది, ఒక హాస్పిటల్, ఒక ట్యూషన్ సెంటర్, నాట్ ఓన్లీ స్పిరిచువల్ సెంటర్. ఇంకొక రహస్యం కూడా చెప్తాను మీకు. ఎవరైనా నాబోటిగాడు పెళ్ళాంతో పోట్లాడి పెళ్ళాం బయటికి పంపింది అనుకోండి, పెళ్ళాంతో పోటీ వెళ్ళి ఎక్కడ పోతాం, గుడికి వెళ్ళేవాడు. గుడికి వెళ్ళి ఆ మండపంలో పడుకుంటే అక్కడ వాడికి ప్రసాదం. అంటే ఒక రకమైనటువంటి ఒక రిహాబిలిటేషన్ సెంటర్. అలాగే కౌన్సిలింగ్ సెంటర్. ఎవరన్నా మూడు పిల్లలు గొడవలు పడ్డా, లేకపోతే కుటుంబంలో ఏదైనా సమస్యలు వచ్చినా ఆ పూజారి గారి దగ్గరికి వస్తే ఆయన వాటిని చెప్పి ఇలా కాదరా బాబు ఇలా అని చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్ చేసేవారు. అంటే ఈ కౌన్సిలింగ్ సెంటర్, రిహాబిలిటేషన్ సెంటర్, హాస్పిటల్, ట్యూషన్ సెంటర్, స్పిరిచువల్ సెంటర్. అంటే సరే, ఇప్పుడు మీరు చెప్తుంది ఇది బాగానే ఉంది. కాకపోతే అసలు మత చిచ్చు రేగిందే బ్రాహ్మణుల నుంచి అని చెప్పేసి చాలా మటుకు వింటుంటాం. ఇప్పుడు మనకు మీ చిన్న ఉన్నప్పుడు మీదైనా లేకుంటే మా జనరేషన్ అయినా సరే మనం గుళ్ళో పూజారి గారిని, పంతుల్ని వీళ్ళందరూ చూసి మనకు ట్యూషన్ చెప్పేది. ప్రతి స్కూల్లో ఒక పూజారి గారు కంపల్సరీ స్కూల్ టీచర్గా ఉండేవాళ్ళు, వీళ్ళు ఉండేది. కానీ ముందు నుంచి అయినా సరే మీ తరం కంటే ముందు కూడా అక్కడి నుంచే అసలు మతతత్వం రెచ్చగొట్టడానికి అసలు కారణము వీళ్ళే ప్రధాన కారణం అని చెప్పేసి విన్నాను. ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ప్రతి వ్యవస్థలో కూడా కొన్ని వికృతమైనటువంటి రూపాలు వస్తాయి. ఆ వికృతమైనటువంటి రూపంలో భాగం ఒకటి అస్పృశ్యత, ఫలానా వాడిని రావద్దని. కానీ మనం కనుక అంటే మన ధర్మాన్ని వాళ్ళు ఎవరైనా చెప్పారంటే మధ్యలో వచ్చినటువంటి, ఇప్పుడు మనం జరుగుతుంది కొన్ని సమాజంలో మార్పులు వస్తాయి, ఒక రకమైనటువంటి ఒక దుష్పరిణామాలు కూడా సంభవిస్తాయి. అటువంటి ఒక దుష్పరిణామం అస్పృశ్యత అనేటువంటిది. కానీ కులాల వ్యవస్థ కానీ కులాలు అనేటువంటిది కానీ మనకి ఏం చెప్పారంటే భగవద్గీతలో కూడా చాతుర్వర్ణ్యం మాయా సృష్టం గుణకర్మ విభాగశాన్ని. నువ్వు పుట్టినవాడు ఎవడు బ్రాహ్మడు కాదు. అది మనకి ఊరికే చెప్పలా. నీ యొక్క గుణాన్ని బట్టి, నీ కర్మను బట్టి. ఇప్పుడు మీరు ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారో, ఎవరైతే మంచిని నేర్చుకుంటారో, మంచిని చెప్పేవాళ్ళు వాళ్ళు బ్రాహ్మణులే. ఇప్పుడు మీరు కూడా ఈ వృత్తి తీసుకుంటే బ్రాహ్మడే. ఇప్పుడు నేను కూడా ఒక చెప్పుల షాపులో పనిచేస్తే నేను కూడా కర్మచారి కింద లెక్క, అంతే. అలాగే నేను ఏదన్నా ఒక మెషిన్ ఎక్విప్మెంట్ చేస్తే నేను కూడా ఒక దీని కింద లెక్కే. అంతేగాని పుట్టుకతోటి ఒక బ్రాహ్మడు అనేటువంటిది ఎక్కడ కూడా మన దగ్గర లేదు. ఇంకొక విషయం, ఇప్పుడు ఎవరైతే మనం వశిష్ఠుడు భార్య ఎవరండి? అరుంధతి. వశిష్ఠుడి భార్య అరుంధతి కులం ఏంటి? సో ఈ రకంగా మనకు పురాణాలు. వాల్మీకి ఎవరు? ఒక బోయవాడు. అసలు విచ్చలవిడిగా తాగి తిని అటువంటి వాడిని మనం రామాయణం రాసి మరి దాన్నే ప్రమాణం తీసుకున్నాం కదా. ఈ సోకాళ్ళు ఎవరైతే బ్రాహ్మణులు అన్నారు. కాబట్టి ఇది బ్రాహ్మణికం అనేటువంటిది ఏదో మీరు ఒక వ్యతిరేకత సృష్టించడం కోసం బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఒక గేము యాంటీ బ్రాహ్మణిజం. అలాగే అక్కడ జస్టిస్ పార్టీ అని బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఒక పార్టీ ఉండేది. దానికి సంబంధించినటువంటి వ్యక్తి రామస్వామి నాయకర్ అన్నాడు. సో వాళ్ళ యొక్క ప్రతిభలందరూ వీళ్ళందరూ కూడా యాంటీ బ్రాహ్మణ ఉద్యమం చేయటం, రావణాసురుడిని పూజించారు వాళ్ళు. మీకు తెలుసు లేదా విషయం? ఇప్పుడు రాముడు బ్రాహ్మణుడు కాదు, రావణాసురుడు బ్రాహ్మణుడు. అది తెలిసాక వాళ్ళు ఆపేశారు. లేకపోతే ముందు రావణాసురుడిని పూజించారు అక్కడ. అంటే ఈ రకమైనటువంటి ఒక వికృతమైనటువంటి చేష్టలు చేయటం, ఇది సమాజాన్ని విభజించడం కూడా తీసుకొచ్చింది తప్ప. ఇప్పుడు మొన్న ఎవరో చెప్పారు, ఇప్పుడు ఓకే అంటే కొంతమంది బ్రాహ్మణుల మీద ద్వేషం పెంచడం కోసం సమాజంలో ఇంకొక వ్యక్తి మీద ద్వేషం పెంచి మన పబ్బం గడుపుకోవటం అనేటువంటిది అలవాటు అయిపోయింది. కానీ దానికి నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు పల్లెటూర్లలో ఈ వ్యతిరేకతనే చూసాను సార్. ఇప్పుడు తెలంగాణలో ఏమంటారు, పట్వార్ గడి అంటారు. పట్వార్ గడి ముందు నుంచి ఒక తక్కువ కులస్తులు అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నెత్తి నుంచి రుమాలు తీసి సంకల పెట్టుకొని చెప్పులు చేతిలో పట్టుకొని వంగి ఆడ ఎవ్వరు లేకున్నా సరే ఆ గడి దాటేవాళ్ళు. నా కళ్ళారా నేను చూశాను. కానీ అది ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది వీళ్ళు అసలు ఇప్పటిదాకా? అదే చెప్తాను, తప్పు అండి, అది తప్పు. దాన్ని వ్యతిరేకించాల్సింది పోయి ఒక వ్యవస్థ మీదే ద్వేషం. అంటే మన ధర్మానికి బ్రాహ్మణ ప్రతినిధులు అన్నట్టుగా మన ధర్మం మీదే ద్వేషం పెంచుకున్నట్టుగా చేశారు దాన్ని తప్ప. అది తప్పు. ఇప్పుడు మీకు చూడండి, కొంతమంది దొరలు ఇవాళ విజయక్కల వరకు నేను దొరపాలన చూసాను. నేను మా ఊరు దొరపాలన కాదు, నేను చెప్తున్నా మీకు. ఇవాళ ఈ రోజు కూడా కొంతమంది వాడు డ్రైవర్ చెప్పులు వేసుకొస్తే వాడి చెప్పులు పక్కన పెట్టేసి వాళ్ళ డ్రైవర్ చెప్పులు వేసుకుని వాళ్ళు ఎదుర్కొని రాకూడదు. ఇప్పుడు కూడా ఉందా? అంటే
అహంభావం. ఎందుకంటే డబ్బును వాడిని, నేను ఓనర్ని, నా కారు డ్రైవర్ వీడు, వాడు వచ్చి వీడికి చెప్పులు వేయాలి, షూ వేయాలి. ఇటువంటి ఆచారాలు అంటే ఇవన్నీ ఏంటంటే డబ్బు మదం వల్ల, ధనమదం వల్ల, అలా ధనమదం వల్ల వీటి వల్ల కొన్ని చేశారు తప్ప అది కరెక్ట్ కాదు. దాన్ని ఎప్పుడు సమర్థించాం, ఎవరు సమర్థించకూడదు కూడా. ఎందుకంటే నీ పుట్టుకతోటి ఎవరు కూడా కిందకి కాదు. మనం ఏమనుకుంటాం, అందరూ సమానమే, మనుషులందరూ సమానమే అని కదా మనకు చెప్పింది. మన పురాణాలు అదే చెప్పినాయి, మన ఇతిహాసాలు అదే చెప్పినాయి. నువ్వు నిజమైనటువంటి బ్రాహ్మణుడు అయితే నువ్వు వాటిని నమ్మాలి కదా. నీకు వాల్మీకిని ఎలా ఆరాధించాం, మన వశిష్ఠుని ఎలా ఆరాధించాం, అరుంధతి ఎలా పెళ్ళవగానే తీసుకెళ్ళి వశిష్ఠుడు అరుంధతి నక్షత్రం చూపిస్తున్నాం కదా. సో ఈ గౌరవం మనం ఉన్నప్పుడు ఒక పక్కేమో అరుంధతి మాతంగ కన్య, మాదిక కన్య అంటాం. మళ్ళా ఆ కులం వాళ్ళని మనం పక్కకి కింద చూడడం అంటే ఎంత తప్పండి అది. అంటే నీకు సరైనటువంటి అవగాహన లోపం వల్లే కదా. అంతేగా. సో ఇది తప్పే జరిగింది, అస్పృశ్యతని కానీ లేకపోతే మీరు చెప్పినటువంటి నేను కూడా విన్నాను ఈ రకంగాటువంటి. ఇప్పుడు మన ఈ మధ్య ఒక సినిమా వచ్చిందండి. ఏ సినిమా అంటే అది సుకుమార్ దే సినిమా, రంగస్థలం సార్. రంగస్థలం సినిమా వచ్చింది. ఆ రంగస్థలంలో మరి అతను బ్రాహ్మణుడు కాదే, అతను ఎవరు, మన జగపతి బాబు పటేల్ క్యారెక్టర్ చేస్తాడు, జగపతి బాబు చేస్తాడు కదా. మరి అతని ముందు కూడా అదే చెప్పులు తీసుకువెళ్ళాలా అంటే ఇదంతా ఏంటంటే దొరాహంభావం. ఈ దొరతనం ఎవరైతే ఫీల్ అయ్యారో వాళ్ళు అలా చేయించారు. ఇది కులానికి మనం అంటకట్టాం, సరే జరగకుండా రాదు కదా. ఇప్పుడు అబ్బాయి మీరు చిన్నప్పుడు చెప్పారు. సో ఇది జరగకుండా ఉండాల్సింది. ఇటువంటి మనం సరిదిద్దుకోవాలి, అంతేగాని మొత్తం వ్యవస్థనే మనం తప్పుపట్టడానికి లేదు. ఆ చర్యల్ని మనం తర్వాత వ్యతిరేకించారు. మీ బట్టి కుర్రాళ్ళు ఆ రోజుల్లోనే ఏంటి ఆయన ముందు నేను చెప్పి తీసేది అంటే నడిచెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు కదా. వ్యతిరేకం జరిగింది, అది చేయాలి తప్ప వ్యవస్థను మనం తప్పడానికి లేదు. వ్యవస్థలో లోపాలు వచ్చినప్పుడు సరిదిద్దుకోవాలి. మనం అలా సరిదిద్దుకున్నాం చాలా. ఇప్పుడు అనేకమైనటువంటి రుగ్మతలు సమాజం. ఇప్పుడు విధవ వివాహం అన్నారు, వీరేశలింగం పంతులు గారు వాళ్ళు సంస్కరణలు తీసుకొచ్చారు. రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమనం మీద ఇలా మనలో ఉన్న దురాచారాల మీద ఒక పెద్ద అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకొచ్చి వాటిని రూపుమాపారు. అలా రూపుమాపుకుని మనం సంస్కరించుకోవాలి ఎప్పుడు కూడా. ఇది తప్పు పద్ధతి, అందరూ సమానమే అని చెప్పి మన ధర్మం చెబుతుంది. ఆ రకమైనటువంటి భావంతో వెళ్ళాలి తప్ప అంటే ఎందుకు చెబుతుంటే ఇప్పుడు మనకి ఇవాళ దేవాలయాలు అటువంటివి, ఇప్పుడు ఇవాళ డెవలప్మెంట్ అనేది టెంపుల్ బేస్గా జరగాలండి. దేవాలయాల బేస్గా మనకు డెవలప్మెంట్ జరగాలి. ఎందుకంటే వాటిని రక్షిస్తే వాటిలో ఉన్నటువంటి కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాల భూమి కబ్జా అయిపోయింది. అవును, అదంతా కూడా మనం వింటున్నాం. మనం వాస్తవం కూడా అది చూడలే మనం, ఎవరు అది మాట్లాడలే. ఎవరు దేవాలయాల్లోకి ఇవాళ దేవాలయంలోకి రానింది చెబుతున్నారు, కానీ అసెంబ్లీలో ఎన్ని కులాల వాళ్ళు రాణిస్తున్నారండి? అందరూ ఉన్నారు కాదు కాదు అందరు ఉన్నారు. నేను అనేది ఒకసారి మనం ఇక్కడే మన రాష్ట్రంలోనే తెలంగాణ అసెంబ్లీలో ఎంతమంది అగ్ర కులాల వాళ్ళు ఉన్నారు, ఎంతమంది రిజర్వేషన్ పెట్టిన పుణ్యాన్ని అని, అంబేద్కర్ పుణ్యం అని కొంతమంది ఎస్సీలు ఎస్టీలు ఎలక్ట్ అయ్యారు. అలా కాకుండా ఎంతమంది రాగలిగారు చెప్పండి నాకు? ఎన్ని కులాలకు ప్రవేశం ఉంది అందులో? ఇది రానియింది ఎవరు? మనకు వాళ్ళ కులం పేరు చెప్పని అనుకోకండి. డామినేటింగ్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. మీరు చూడండి, వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఎక్కువ సంఖ్యలో వాళ్ళే సార్. ఎలాంటి ఏ కులం సంబంధించిన వాళ్ళు? ఇప్పుడు మీకు తెలియదు ఏం కాదు. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ తెలంగాణలో చూస్తే మొత్తం అసెంబ్లీలో మొత్తం లెక్క లిస్టు తీయండి, రెడ్డి కులం వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆంధ్రాలో లిస్టు తీయండి, కమ్మ కులం వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ వాళ్ళ ప్రాతినిధ్యం అంతా ఎంత శాతం? మిగతా వాళ్ళు రానియింది ఎవరు? బ్రాహ్మల, రెడ్ల, కమ్మార. మరి అసెంబ్లీ దేవాలయమే కదా మనకి. ఈ దేవాలయంలోకి రాకుండా చేసింది ఎవరు చెప్పండి? నేను వాళ్ళ ఒక కులాన్ని మాట్లాడలే. యాక్చువల్గా వాళ్ళ కులం గురించి మనం మాట్లాడుకోవటం అంటే అంతకంటే నీచమైన పని ఇంకోటి లేదు. కులం అనేటువంటిది అసలు ఇవాళ ఇర్రెలవెంట్ టాపిక్. కానీ మీరు చెప్పారు కదా దేవాలయాల్లోకి రానియలేదు లేకపోతే అని అనుకుంటాం. కాబట్టి ఇవాళ మనం దేవాలయంగా భావించి అసెంబ్లీలోకి ఎంతమందిని రాణిస్తున్నాం మనం? ఎన్ని కులాల వాళ్ళు రాగలుగుతున్నారు? అక్కడ ఏదో రాజకీయ కారణాల వల్ల ఎవరికి కొద్దిమందికి ఛాన్స్ దొరుకుతుంది తప్ప మనకి తగినంత ప్రాతినిధ్యం లేదు కదా. ఏ కులం అయితే డామినేట్ చేస్తుందో వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇవాళ మనం చూసినట్టయితే ఇవాళ మీరు ఒకసారి అసెంబ్లీ ఎమ్మెల్యే లిస్టు తీయండి సార్. మీరు 60-40 ఉంటుంది. మరి జనాభా అలా లేదు కదా. కాబట్టి డామినేట్ చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు డామినేట్ చేస్తుంటారు. అలాగే అక్కడ కూడా మరి రానిదందుకు వాళ్ళని తప్పుపడుతున్నామా? తప్పుపడదామా? ఈ కులం వాళ్ళ మీద ద్వేషం పెంచుదామా? కులం మీద ద్వేషం పెంచకూడదు. అది ఉన్న సామాజిక పరిస్థితుల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల అన్ని పార్టీలు వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాయి. అన్ని పార్టీలకి దీనిలో దోషం ఉంది అని వెనకబడిన వాళ్ళని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సో దానికోసమే ఈ బీసీలు కానీ ఈ రిజర్వేషన్లని ఇవన్నీ పెడుతున్నారు. రిజర్వేషన్లలో కొంత మేలు జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎస్సీ రిజర్వేషన్లో
ఇంకొక రెడ్డిని కానీ ఇంకొక బ్రాహ్మణ్ని కానీ ఇంకోటి పెట్టి చేయడానికి లేదు కదా. కాబట్టి అలా సో ఇదంతా కూడా ఏంటంటే ఒక సామాజికమైనటువంటి వీటిని మనం తొలగించుకొని అందరూ సమభావన వచ్చేట్టుగా ఆ నమ్మకం కూడా కల్పించాలి. ఆ నెంబర్ మనం చూపించి ఇలా అందరికీ ఒక వీళ్ళే డామినేట్, వీళ్ళు పరిపాలిస్తున్నారు. పూర్వం పోయారు, పూర్వం రెడ్డి రాజులు ఉండేవారు, కాకతీయులు ఉండేవారు, రాజరికాలు పోయినాయి. ఇవాళ ప్రజలే రాజులు. కాబట్టి ప్రజల రాజులని ఎప్పుడు మనం రుజువు చేయగలుగుతాం అంటే ప్రజలందరూ కూడా సమాన అవకాశాలు వచ్చినట్టు. నేను పలానా కులంలో పుట్టడం వల్ల నాకు అవకాశం రాలేదు, పలానా కులంలో పుట్టినందువల్ల ఆయనకు అవకాశం వచ్చినటువంటి దుస్థితి లేకుండా చూడాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. ఎవరైతే పార్టీలు నడిపిస్తున్నారో వాళ్ళ మీద ఉంది. అందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రకమైనటువంటి మార్పులు మనం చేయగలిగినట్టయితే సమాజంలో సమభావన, సమరసత, ఏదైతే సర్వధర్మ సమభావన, సమరసత అనేటువంటిది మనకు ఏర్పడుతుంది. అందరం కూడా ఒక తాటి మీద ఉండి ఒక సమిష్టిగా మనం డెవలప్ అవడానికి బాగుంటుంది. అంటే కొన్ని విషయాలు నేను ఓపెన్గా చెప్పాను. చెప్పాలి సార్, ఓపెన్గా చెప్తే వాళ్ళకి ఇందులో ఏదైనా నేను తప్పు చెప్పుంటే, ఒకళ్ళు ఎవరు మానవాళ్ళు కనుక దెబ్బతింటే వాళ్ళకి ముందే నేను క్షమాపణలు తెలియజేస్తున్నా. లేదండి, చాలా సెన్సిటివ్ ఇష్యూస్. వాళ్ళ కులం కానీ లేకపోతే మదర్ తెరిసా కానీ గాంధీ కానీ ఇవి సెన్సిటివ్ ఇష్యూస్. వీటి మీద నా అభిప్రాయాన్ని ఓపెన్గా చెప్పాను. ఎందుకంటే మీరు చెప్పారు నాకు, మీరు ఓపెన్గా చెప్పండి అని చెప్పి నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. కాబట్టి నా మనసులో ఏముందో నేను చెప్పాను. దీనివల్ల ఎవరి మనోభావాలు దెబ్బతీసేటువంటి ఉద్దేశం నాకు లేదు. ఏ కులాన్ని ప్రత్యేకించి చూపించే ఉద్దేశం లేదు. అన్ని కులాన్ని సమానంగా గౌరవించేటువంటి సంస్కారం నాకు ఆర్ఎస్ఎస్ నేర్పించింది. మీకు చెబుతున్నాను. అవును సార్. మాకు ఇప్పుడు మా వ్యక్తిగతంగా మీకు చెబుతున్నాను, వాళ్ళ ఇంటర్వ్యూ ద్వారా చెబుతున్నాను. ఆర్ఎస్ఎస్ గురించి నాకు బాగా తెలుసు. మాకు ఎప్పుడు కులం అనేటువంటిది ఇమ్మెటీరియల్, దాంట్లో ఉండదు. కాబట్టి అటువంటి సంస్కారం నేర్చిన వాడిగా నేను వాళ్ళ కులం గురించి మాట్లాడకూడదు, కానీ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. దానికి కనుక ఎవరికైనా హర్ట్ అయి ఉంటే వాళ్ళ భావాలు వాళ్ళకి ముందే క్షమాపణ చెబుతున్నాను. తర్వాత క్షమాపణ చెప్పడం కాకుండా ముందే వాళ్ళని క్షమాపణ చెబుతున్నాను. ఇది విషయం తెలుసుకోవడం కోసం, విషయం చెప్పడం కోసం మాట్లాడింది తప్ప ఒక కులాన్ని బ్లేమ్ చేయడం, ఒక కులాన్ని తక్కువ చేయడం, ఎక్కువ చేయడం అనేటువంటి నా ఉద్దేశం కాదని చెప్పి మీకు చెప్తున్నాను. సార్ ఇంకోటి, మీరు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలము ఆర్ఎస్ఎస్లో ఉన్నారు. కొంత నాయకు స్థాయి కూడా వెళ్ళి దేశ సేవ కూడా చేశారు. కానీ ఆర్ఎస్ఎస్ భావజాలము ఎలా ఉంటుంది, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎలా కలుపుకోలుతనంతో ఎలా ఉంటుంది, వాటి భావజాలాలు ఏంటి? ఇప్పటిదాకా ఆర్ఎస్ఎస్ అని మాత్రమే చాలామంది తెలుసు, ఇప్పుడున్న యంగ్స్టర్స్కి అందరికీ. దాని భావజాలం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఒక జపనీస్, అతని పేరు నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ ఒక జపనీస్ వ్యక్తి వచ్చి ఇక్కడ ఆర్ఎస్ఎస్ని మనం అర్థం చేసుకోవాలి, ఎలా వీళ్ళు ఇంత చిన్న స్థాయిలో పెట్టినటువంటి ఒక వ్యక్తి 5గురితో స్టార్ట్ చేసినటువంటిది ఇంత ఎలా విస్తృతంగా మొత్తం దేశవ్యాప్తంగా జరగలిగింది, ఇవాళ దేశాన్ని పరిపాలించే స్థాయికి వచ్చిందని వాళ్ళు ఒక అనలైజ్ చేయడం కోసం వచ్చి ఆయన మొత్తం స్టడీ చేసి అంతా చేసిన తర్వాత 1 సంవత్సరం పాటు ఆయన మొత్తం ఆర్ఎస్ఎస్ శాఖలు తిరిగి మొత్తం చాలామంది ఆర్ఎస్ఎస్ వాళ్ళతో మాట్లాడి, మిగతా వాళ్ళతోటి కమ్యూనిస్టులతో, ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించే వాళ్ళతో మాట్లాడి, కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడి ఎందుకు మీరు ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తున్నారు తెలుసుకుని ఒక అభిప్రాయాన్ని ఆయన ఒక చిన్న 2 మాటల్లో చెప్తాను మీకు. నేను చెప్పండి సార్ ప్లీజ్. ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు మిస్అండర్స్టూడ్. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మిస్అండర్స్టాండ్. ఓకే, అపార్థం చేసుకోవడం చాలా తేలిక ఆర్ఎస్ఎస్ని, కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. అర్థం చేసుకోవాలంటే నువ్వు అందులో ఉండాలి అని చెప్పాడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని అర్థం చేసుకోవాలంటే నువ్వు అందులో ఉండాలి, లేకపోతే తేలిక అపార్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మిస్అండర్స్టాండ్ అని చెప్పాడు. అది చాలా వాస్తవం అండి. నేను ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాడిగా చెప్తున్నాను మీకు. ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థతోటి మనం అనుబంధం ఏర్పడిందంటే అది పూర్వజన్మ సుకృతం వల్ల నాకు ఏర్పడిందని భావిస్తానండి. అంటే నాకు ఒక పూర్వజన్మ ఉన్నటువంటి సంస్కారం వల్ల ఏదైనా ఒక మంచి విషయం తెలుసుకోవాలని కూడా ఒక సంస్కారం ఉండాలి మనకి. దానివల్ల నేను ఆర్ఎస్ఎస్కి దగ్గర అయ్యాను కాబట్టి నేను చాలా గర్వంగా, ఎందుకంటే ఎక్కడ నా మిత్రులు ఏ కులం అనేటువంటిది నాకు చాలా సంవత్సరాలు తెలియలేదు. ఇప్పుడు నా పిల్లలు నేను అంటే మీకు చెబుతాను, మన సోకాళ్ళు నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినా కూడా మా మిసెస్ బ్రాహ్మణులు కారు, మా పిల్లలు, మా కోడలు కానీ మా అల్లుడు కానీ వాళ్ళు బ్రాహ్మణ్స్ కారండి. అంటే నాకు ఆ భావన లేదు కాబట్టి. ఎందుకంటే నేను 75లో జైల్లో ఉన్న సమయంలో నాతో పాటు ఒక మిత్రుడు ఉండేవాడు. మేము ఇలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అన్నీ. అతను సంఘం అతనే. ఇన్ని చెబుతారు కానీ మీ బ్రాహ్మణులు వేరే కులాలు చేసుకోరండి, మళ్ళీ మీ బ్రాహ్మణులోనే చేసుకుంటారు అని అన్నాడు ఆయన. అదేం లేదండి చేసుకుంటాను, మీరు చేసుకుంటారని నన్ను అడిగాడు ఆయన. అంటే అది ప్రభావం ఏమో తెలీదు. మొత్తానికి నేను ఒక నాన్ బ్రాహ్మణ్ని పెళ్లి చేసుకున్నాను. అంటే దాని ప్రభావమా పరిస్థితుల ప్రభావం ఇవి నేను చెప్పలేను, కానీ బట్ మీకు వాళ్ళ వాస్తవంగా మీకు చెబుతున్నాను నేను. అలాగే మా పిల్లలు
సో నేను ఎప్పుడు మా కుటుంబంలో ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి కులమైనటువంటి అన్ని కులాలు సమానమైనటువంటి భావన నాకు వచ్చిందంటే దానికి నేను గర్వంగా చెప్తాను. ఆర్ఎస్ఎస్ కారణం. సార్, ఆర్ఎస్ఎస్ గురించి 5 విషయాలు, ఆర్ఎస్ఎస్ భావజాలం గురించి 5 విషయాలు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే ముందు సంఘటన అండి. అంటే మనం కలిసి సమిష్టిగా మనం ఆలోచన చేయాలి, సమిష్టిగా ఉండాలి. ఓకే. అలాగే సమాజం ఒకటి సంఘటన అంటే ముందు ఐకమత్యం కావాలి. ఐకమత్యం. 2 సేవ. 2 సేవ. మనం సాధ్యమైనంత వరకు పక్కవాడికి పొరుగు వాళ్ళకి సహాయపడాలి. ఓకే. సమర్పణ అంటే మనం సేవ చేయడం, సంఘటన కోసం యూనిటీ అండ్ సర్వీస్. దీంతోపాటు సమర్పణ అంటే మనం త్యాగం చేయాలి. త్యాగా జగతి పూజ్యంతే అన్నారు. మనకు ఉన్నటువంటి దాన్ని మనం త్యాగం చేయడం అనేటువంటి మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఎవరికో పక్కన ఒక లేనతను ఉన్నాడు, దాన్ని మనం ఇచ్చేటువంటి తత్వం కావాలి మనకి. అంటే దానగుణం. ఈ దానగుణం సర్వీస్. ఇప్పుడు ఎవరికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను కొంతమంది పిల్లలకి చదివిస్తుంటాను. నేను నాకు తెలిసిన దృష్టిలోకి వస్తే ఎవరిని అడిగితే నా చేతనంత వరకు, ప్రపంచం అంతా చదివించలేను, రాష్ట్రం అంతా చదివించలేను, కానీ నా దృష్టిలోకి వచ్చినటువంటి నేను వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టడం, పుస్తకాలు కొనేయడం, ఇటువంటివి చేస్తుంటాను. అంటే ఇటువంటి భావన నాకు ఎందుకు వచ్చింది అంటే ఇవాళకి కూడా నాకు సంఘమే కారణం. ఈ యొక్క సమర్పణ భావం. 4 సార్. ఇంకొకటి ఏంటంటే క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ మనిషి యొక్క మనం క్యారెక్టర్ కలిగి ఉండాలి. మనం ఏం మాట్లాడతాం సార్ అది చేయాలి. ఓకే. ఏం చేస్తాం అది చెప్పాలి. ఏది మాట్లాడతారో అది ఆచరణలో పెట్టాలి. అలాగే ఏది ఆచరిస్తాం దాన్ని చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా చోట్ల చెప్పేది ఒకటి, ఆచరణ అనేకమైనటువంటి కాంట్రవర్సీలు మనం వాళ్ళ సమాజంలో చూస్తున్నాం. ఎందుకంటే అది వాళ్ళని వాళ్ళని ఆ మాట్లాడిన వాళ్ళని తప్పడే హక్కు ఈ ప్రజలకు ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ సూక్తులు చెబుతూ ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడుతూ అది వ్యక్తిగతమైనా కూడా వ్యక్తిగత జీవితంలో కూడా తొంగి చూస్తారు. అది ఎందుకు తొంగి చూస్తారు? మనం అది కరెక్టే, నేను కూడా ఒప్పుకుందాన్ని. వ్యక్తిగత జీవితాలు అంటే వ్యక్తిగతమే. మనం ఏం చెప్తాడు ఈయన సమాజానికి ఎంత ఉపయోగపడుతుంది అది చూడాలి. కానీ ప్రజలు ఏం చేస్తారు? ఒక నాయకుడికి ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ తప్పు చేస్తే అది హైలైట్ అవుతుంది. ఇప్పుడు నిన్న న్యూస్లో చూశాను నేను, హిమాచల్ ప్రదేశ్ చెందినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఏదో ఒక గ్యాంగ్ రేప్లో ఉన్నాడని ఏదో వచ్చింది నేను న్యూస్ చూసి బాధపడాను. తప్పదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మానసికమైనటువంటి బలహీనతలు. వీటికి అతీతంగా మనం ఉండగలగాలి. వీటికి అతీతంగా ఉండేటువంటి సంస్కారం మనకి, అటువంటి సంస్కారం ఆర్ఎస్ఎస్ ఇస్తుందండి. సంఘటన, సేవ, సమర్పణ, సంస్కారం. అలాగే ఇట్లాంటి ఒక లక్షణాలన్నింటినీ కూడా ఆర్ఎస్ఎస్ వల్ల నాకు వచ్చాయని చెప్పి నేను గర్వపడుతుంటాను. చాలా థ్యాంక్ యూ సార్. మంచిదండి. నమస్తే.